నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు 2029లో జమిలి ఎన్నికలు ఖాయం, జనగణన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు ఏకకాలంలో అమలు, విద్యుత్తు ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నాం, సీఎం రేవంత్ రెడ్డి. గాంధీ సరోవర్కు 100 ఎకరాలు ఇవ్వండి, మూసి పునజ్జీవన ప్రాజెక్టుకు సహకరించండి. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం. 15 రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం, మూలవేతన నుంచి ప్రతినెలా 1.5% చెల్లింపు, అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా, 7.14 లక్షల మంది పెన్షనర్లు, ఉద్యోగులు. మరో 12.84 లక్షల మంది కుటుంబ సభ్యులకు వర్తింపు, ట్రస్టు సమావేశంలో నిర్ణయం. మధ్యాహ్నంలోపు పురపాలిక ఫలితాలు, సాయంత్రంలోగా నగరపాలక సంస్థలవి, ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. 3వ తరగతి నుంచే విద్యార్థులకు అందుబాటులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మరో 114 రఫేలు యుద్ధ విమానాలు కొనుగోలుకు డీఏసీ పచ్చ జెండా, వాటిలో భారత్లోనే 96 విమానాల ఉత్పత్తి, ఫ్రాన్స్తో కుదరనున్న భారీ ఒప్పందం. క్రీడా వార్తలు. టీ20 ప్రపంచ కప్లో నమీబియాపై భారత్ ఘన విజయం సాధించింది. నేటి సూక్తి: గౌరవం అనేది వయసును బట్టి రాదు, మనిషికి ఉండే సంస్కారంను బట్టి వస్తుంది. ఆరోగ్య చిట్కా: రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. నిన్నటి జీకే ప్రశ్న: 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? జవాబు: అరవింద్ పనగారియా. నేటి జీకే ప్రశ్న: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ ఎవరు? నేటి జీకే ప్రశ్న మరోసారి: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ ఎవరు?